కాంగ్రెస్ పార్టీ శ్రీనివాస్ గౌడ్ను సూటిగా అడుగుతూ ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు అసూలు బాసినటువంటి ఉద్యమకారులను, ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించి పనిచేసినటువంటి అసంఖ్యాకమైనటువంటి ఉద్యమకారులందరూ కూడా మర్చిపోయి అక్కడ మీ కేసీఆర్ ఉద్యమ ద్రోహులకే స్థానం ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకొని అధికారంలో భాగస్వాములను చేసి మంత్రివర్గంలో స్థానం ఇచ్చినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి ఇవాళ మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మరి ఆ రోజు ఉద్యమకారులకు ఇంటర్వ్యూ ఇవ్వకుండా, ఉద్యమకారులకు సమయం ఇవ్వకుండా మీ కేసీఆర్ గారు ఆయన ఫామ్ హౌస్లోనే కూర్చున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడలేదు? ఉద్యమ నాయకునిగా చెప్పుకుంటావు కదా, మరి మీరు ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు అని చెప్పి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉంది. గద్దరన్నను 3 గంటల సేపు ఎండలో కూర్చోబెట్టినప్పుడు లేయని నీ నోరు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ప్రశ్నిస్తున్నావో నువ్వు ఒకసారి నీ ముఖాన్ని అద్దంలో చూసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచన ఇస్తా ఉంది, సలహా ఇస్తా ఉంది. అదే రకంగా 10 సంవత్సరాలల్లా ఎప్పుడూ కూడా మీరు ఉద్యమకారులను గౌరవించలే, గుర్తించలే. శ్రీకాంతాచారి తల్లిని పిలిచి అవమానించారు. ఒక్కటి కాదు మీరు చేసింది ఉద్యమకారులకు తెలంగాణ ఆత్మగౌరవానికి మీరు చేసిన ద్రోహం ఇంత అంత కాదు. మరి ఆ రోజులు లేవని నీ నోరు మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నావో, మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు? నోరు తెలిస్తే అక్కడ కేసీఆర్ గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, నేను అనలేదు ఉచితంగా ఎరువులు ఇస్తా అని. అన్నీ పచ్చి అబద్ధాలు మీరే అంటారు, మీరే ఉల్టా మాట్లాడతారు. ఇవాళ శ్రీనివాస్ గౌడ్ గారు ఈ జిల్లా సంబంధించి విషయాలు కానీ, అభివృద్ధి రాష్ట్రానికి సంబంధించినవి కానీ మాకేదో సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లా చేయండి, అట్లా చేయండి అని. అయ్యా, నీలాంటి వాళ్ళ సలహాలు వినే ఇప్పుడు కేసీఆర్ జైలుకు పోతున్నాడు. ఆ తర్వాత 3వ నెంబరు 4వ నెంబరు నీది కూడా ఉండబోతుంది. తస్మాత్ జాగ్రత్త. నీ సలహాలు మాకు, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి అవసరం లేదు. కానీ మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మీరే మొత్తం చేసినట్టుగా మేము అంద్రశ్రీ గారిని గౌరవించడంతో పాటు మన గీతాన్ని అధికారికంగా చేస్తున్నాం, దాన్ని స్వాగతించాలి, సంతోషించాలి. అంతేగాని చీప్గా దాన్ని కూడా విమర్శించడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇదే మీ కవిత గారు బతుకమ్మ పాటను ఏఆర్ రెహమాన్ గారితో మరి మ్యూజిక్ కొట్టించినప్పుడు నీకు జ్ఞాపకం రాలేదా? మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మీరు టీఆర్ఎస్ వాళ్ళు? కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ ఇంటికి పోయి, అక్కడ నాయకురాలు ఇంటికి పోయి మరి దావత్ తీసుకొని మరి రాయలసీమ రతనాలసీమ చేస్తా అన్నప్పుడు మరి నీకు ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఎందుకు నువ్వు కేసీఆర్ను ప్రశ్నించలేదని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. ఒక సినిమా హీరోయిన్ మన ప్రాంతానికి సంబంధం లేనటువంటి ఒక సమాంతను 1000 కోట్లు 100 కోట్ల రూపాయలు ఆమెకి ఇచ్చి బ్రాండ్ అంబాసిడర్ చేసినప్పుడు నువ్వు కేటీఆర్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు శ్రీనివాస్ గౌడ్ అని చెప్పి వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా ఇంకా చాలా ఉన్నాయి. రాజరికపు చిహ్నాలు ఉండవు. ఇది ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాపాలన చేస్తున్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను పాలకుని అనడం లేదు, నేను మీకు సేవకుని అంటా ఉన్నాడు. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజలకు సంబంధించి, ప్రజా పోరాటాలకు సంబంధించి, ప్రజల త్యాగాలకు సంబంధించిన చిహ్నాలే ఉంటాయి తప్ప రాజరికానికి సంబంధించిన చిహ్నాలు, దొరతనానికి సంబంధించిన చిహ్నాలు ఉండబోవు. రాష్ట్రంలోనే కాదు, వివిధ జిల్లాలలో కూడా నీలాంటి అధికార మదమెక్కినటువంటి మాజీ మంత్రులు చాలామంది వాళ్ళ నియోజకవర్గాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. మహబూబ్ నగర్లో కూడా నీ అహంకారానికి గుర్తుగా చేసినటువంటి కొన్ని చిహ్నాలను కూడా తుడిపేస్తాం. పాలమూరు ప్రజల అభిష్టానికి అనుగుణంగానే అన్నిటిని కూడా తీర్చిదిద్దుతాం, మారుస్తాం. అక్కడ కేసీఆర్ తెలంగాణ ద్రోహులకు సాయం చేయడము, అందలో ఎక్కడమే కాదు. ఇక్కడ నువ్వేం చేసినావు? నీ 10 ఏళ్లలో నీ పక్కల ఒక్క ఉద్యమకారుని చూపి ఓ గ్రంథాలయ చైర్మన్ చేసినావా? ఓ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసినావా? ఓ మున్సిపల్ చైర్మన్ చేసినావా? ఏం పదవి ఇచ్చినా ఉద్యమకారులకు ఒక్కరైనా ఉద్యమకారులందరినీ తొక్కి పక్కకు నెట్టేసినావు తప్ప ఉద్యమకారులను నువ్వు కూడా గౌరవించలే. ఇలాంటి వాళ్ళు మీరా మాట్లాడేది ఉద్యమకారుల గురించి, ఉద్యమ స్ఫూర్తి గురించి, తెలంగాణ పోరాట యోధులదని చెప్పి మాట్లాడేది? అసలు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? నిన్న శ్రీనివాస్ గౌడ్ ప్రెస్ మీట్ చూసిన తర్వాత అరే ఏం సార్ వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, అసలు ఈ టీఆర్ఎస్ వల్ల నోరులా పాయకానంలా అనే కాడికి వచ్చింది మీ బతుకు. కనుక శ్రీనివాస్ గౌడ్కు కాంగ్రెస్ పార్టీ తరఫున
ఇవాళ ఒక సలహా ఇస్తూ ఉన్నాం, మీరు ఈ సలహాలు ఇచ్చేది మానుకోండి, ఈ చీప్ విమర్శలు మానుకోండి. మన ప్రియతమ నాయకుడు ఈ జిల్లా ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి, చూసి ఆస్వాదించండి. మంచి పనులు జరుగుతున్నాయి, దాన్ని స్వాగతించండి. అంతేగాని పిచ్చి పిచ్చి విమర్శలు చేయకుంటే మంచిది. మహబూబ్ నగర్లో కూడా పిల్లల మర్రి, మహబూబ్ నగర్ అనేది పుట్టినప్పటి నుంచి, పుట్టక ముందు నుంచి కూడా పిల్లల మర్రి ఉంది. అదే చిహ్నం. మహబూబ్ నగర్ అనగానే పిల్లల మర్రిలే ఉంటుండే, దాన్ని కూడా నువ్వు మార్చినావు. అతి త్వరలో ప్రజాభిప్రాయ సేకరణ చేసి దాన్ని కూడా మారుస్తాం మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ద్వారా. అసలు పిల్లల మర్రిని మొత్తం కథం చేసినావు. ఇవాళ కేసీఆర్ పార్క్ గురించి చెప్తా ఉన్నా, ఏముంది ఆడ? డబ్బులు తిన్నికే వాడుకుని అన్నీ ఎంక్వైరీ పెట్టిస్తాం. ఇవాళ పెద్ద చెరువులో నెక్లెస్ రోడ్ అన్నావు, ఏమైంది? అది ఎట్లుంది? 120 ఎకరాల చెరువును దాదాపు 60 ఎకరాలు కాజేసావు నువ్వు, నీ అనంగులు. ఇవన్నీ బయటికి తీస్తాం. ఖబర్దార్ అంటూ శ్రీనివాస్ గౌడ్ని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి గారిని మరొకసారి విమర్శించొద్దని చెప్పి హితవు కలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ.